ఢిల్లీలో సర్దార్ వర్సెస్ గద్దార్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి బిట్టుని ద్రోహి అంటూ పార్లమెంట్ ఆవరణలో రాహుల్ పిలవడంపై రగడ రాజుకుంది. మీరే దేశద్రోహి అని రాహుల్ కి కౌంటర్ ఇచ్చారు బిట్టు. సిక్కులని రాహుల్ అవమానించారని బిట్టుకి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఆందోళనలు చేపట్టింది. కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు ఒకప్పుడు విపక్ష నేత రాహుల్ గాంధీకి చాలా సన్నిహితుడు, కుడి భుజంలా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. లోక్సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పార్లమెంట్ ఆవరణలో రాహుల్ ధర్నా చేసే సమయంలో అటువైపుగా వచ్చారు బిట్టు. రాహుల్ ని చూసి హలో అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బిట్టు ముందుకు వచ్చారు. రాహుల్ ఆయన చూసి పార్టీకి ద్రోహం చేసిన ద్రోహి అంటూ పిలిచారు. తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ రాహుల్ తో చేతులు కలపడానికి బిట్టు నిరాకరించారు. రాహుల్ కు అక్కడే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన బిట్టు మీరే దేశద్రోహి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సిక్కుల్ని అవమానించడం గాంధీ కుటుంబానికి అలవాటుగా మారిందని విమర్శించిన బిట్టు తన తాత దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, తనను ద్రోహి అని రాహుల్ అవమానించారని మండిపడ్డారు. ప్రతిరోజు దేశాన్ని అవమానించే రాహుల్ గాంధీయే దేశద్రోహి అని విమర్శించారు. एक शहीद का पोता, जितनी देर मैं आपके साथ था तो ठीक था, अब अगर मैं बीजेपी में हूं तो आप मुझे इस शब्दों से संबोधन कर रहे हैं और उसके बाद देखो ये अपने आप को समझते क्या है, ये चीज कह के मुझे हाथ आगे कर रहे हैं जैसे कोई शहंशाह हो, जैसे कोई मतलब वो समझते मालिक ही हम इस दुनिया देश के। तो भाई गांधी फैमिली के ना हो पर सिर पे पगड़ी है सरदार की, तो हाथ मिलाने जब बढ़ाया तो मैंने कहा आप लोग तो देश के गद्दार हो, देश के दुश्मन हो, जो रोज फौज के अगेंस्ट बात करते हो, देश के अगेंस्ट बात करते हो। బిట్టుపై రాహుల్ వ్యాఖ్యల్ని బీజేపీ నేతలతో పాటు సిక్కు నేతలు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బిట్టుకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు అమృత్సర్ లో కూడా రాహుల్ వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను తగులుబెట్టారు సిక్కు ఆందోళనకారులు. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ కుందని నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.